వేడి వేడి అన్నంలో ఈ కారంగా ఉండే మామిడికాయ ముక్కల పచ్చడి వేసుకుని కాస్త నూనె నెయ్యో తగిలించి కలుపుకుని తింటే ఆ టేస్టే వేరబ్బా. ఈ ఇన్స్టెంట్ ముక్కల పచ్చడికి కలెక్టర్ మామిడికాయలు అయితే భలేగా ఉంటాయి. లేదంటే మరీ వెర్రి పులుపు లేని మామిడికాయ ముక్కలు తీసుకోండి. అందులో ఇలా ఉప్పు వేసేసుకుని కాస్త కింద మీద కలిపేసి మూత పెట్టి ఒక గంట, లేదంటే ఆ ఉప్పు వల్ల నీరంతా బయటకు వచ్చే వరకు పక్కకు ఉంచుకోండి. ఈ లోపల ఆవాలు మెంతులు బాగా నల్లగా అయ్యే వరకు వేగాలి. ఇలా వేగాక వాటినేమో ఒక మిక్సర్లో వేసి పొడి కొట్టేసుకోండి. చూసారా ఇలా నీరు బయటకు వచ్చింది. ఇప్పుడు మామిడికాయ ముక్కల్లోకి ఆ వేయించుకున్న ఆవాలు మెంతుల పొడి, కాస్త కారము, ఇందాకే ఉప్పు కావాల్సినంత వేసేసుకున్నాం కాబట్టి అంతా వేసి బాగా కలిపేయండి. ఇప్పుడు కాస్త నూనె బాగా కాగాక అందులోకి ఆవాలు, ఎండుమిరపకాయలు అవి చిటపటలాడాక ఇంగువ వేసుకుని ఈ పోపుని తీసుకువెళ్ళి ఆ ముక్కల పచ్చడి మీద వేసుకుని కింద మీద బాగా కలిపేసి ఒక్క అరగంట గంట పక్కకు ఉంచుకుంటే బాగా ఊరుతుంది. తర్వాత అన్నంలో కలుపుకొని తిన్నారంటే నెక్స్ట్ లెవెలే.